స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అసలు సిసిలైన కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్కు వెళ్లి కడియం శ్రీహరిపై కంప్లైంట్ చేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. నిజమైన బీదవారికి ఎవరికి ఇల్లు రావట్లేదని కడియం శ్రీహరి అనుచరులకే ఇస్తున్నారని ఆరోపించారు. 1994 నుంచి 2004 వరకు సాగించిన నిరంకుశ పాలన మళ్లీ సాగిస్తున్నాడని, రోడ్లపై ఫ్లెక్సీలు పెట్టిన వాల్ రైటింగ్ రాసినా ఓర్చుకోలేకపోతున్నాడన్నారు. అవినీతి అక్రమాలకు కేరఫ్ కడియం శ్రీహరిని పేర్కొన్నారు. ఇంద్రమిళ్ల నిర్మాణానికి అర్హులకి అడ్వాన్స్గా 1,50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోతికి కొబ్బరి చీప దొరికినట్టు కాంగ్రెస్ నాయకులకు కాళేశ్వరం దొరికిందన్నారు. కేసీఆర్ తెలంగాణను సూర్యుని లాంటివాడని, కాంగ్రెస్ సూర్యుడిపై ఉమ్మి వేయాలని చూస్తుందని, అది తిరిగి వారిపైనే పడుతుందన్నారు. ఘోష్ కమిటీ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మాట్లాడారు. ప్రత్యేకంగా గణపురం నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ పోయి కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి ఇండ్లు రావట్లేదు, కడియం శ్రీహరి అనుచరులకే ఇండ్లు వస్తున్నాయి, వారికి ఇండ్లున్నాయి, కోట్ల రూపాయల ఆస్తి ఉంది, తర్వాత ఇందిరమ్మ ఇండ్లను కడియం శ్రీహరి అనుచరులు అమ్ముకుంటున్నారు. కడియం శ్రీహరి అనుచరులు ఇందిరమ్మ ఇండ్లను అమ్ముకుంటున్నారు. నిజమైన కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న బీద వాళ్ళు ఎవరికి కూడా ఇల్లు రాలేదని గణపురం నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ పోయి మరి కంప్లైంట్ చేసిన పరిస్థితి. 4 నుండి 2004 వరకు ఆ 10 సంవత్సరాల నిరంకుశ పాలన మళ్ళీ మొదలైంది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులను భయపెట్టాలని చూస్తూ ఉన్నాడు. మీడియా వాళ్ళను భయపెట్టాలని చూస్తూ ఉన్నాడు. ప్రతిపక్షాలు ఫ్లెక్స్లు వేస్తే ఫ్లెక్స్ల మీద బొమ్మలను చూసి వారి ఊరు వాళ్ళకి ఫోన్ చేసి అనుచరులతో ఫోన్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాల్ రైటింగ్ విషయంలో కానీ రోడ్ల మీద ఫ్లెక్స్లు పెడితే కానీ ఓర్చుకోలేకపోతున్నాడు. చివరికి బరిదగించి కాంగ్రెస్ పార్టీ పేరింటే ఉచ్చబోసుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడిన హీన స్థితికి దిగజారిండు. ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు కానీ సోషల్ మీడియా వారియర్స్ కానీ ప్రజలు కానీ ఎవరు కూడా, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు కూడా ఆయనను చూస్తే భయపడడం లేదు, ఎవరు ఉచ్చబోసుకోవడం లేదు. ఒక ఆయన అనుచర గణం తబేదారులు ఎవరైతే చుట్టూ భజనాపరులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫ్లెక్స్